ఇంక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్దాం. వెళ్ళే ముందు ఒక ఏవి అయితే ప్లే చేస్తాను. యాక్చువల్గా మీలోనే ఒక తమ్ముడు ఏవి క్రియేట్ చేసి అయితే పంపించాడు అనమాట. ఆ ఏవి ఇప్పుడు మనం ప్లే చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మీరు టెక్ న్యూస్ చేయమని చెప్పి కోరుతున్నారు. సో ఈ రోజు నేను ఆ ప్రయత్నం అనేది చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 2కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 4కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 5కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 10కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, హాఫ్ సెంచరీకి స్వాగతం. ఏదో రకంగా హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేశాను. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ సెంచరీకి అందరికీ స్వాగతం. సో ఈ రోజుతో మనం 100 టెక్ న్యూస్లు అయితే పూర్తి చేసుకోబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 2nd సెంచరీకి అందరికీ స్వాగతం. అప్పుడే మనం అనుకోకుండా 2 సెంచరీలు అయితే కొట్టేసాం ఇందులో టెక్ న్యూస్ లో. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 3rd సెంచరీకి అందరికీ స్వాగతం. మొత్తానికి ముక్కుతూ మూలుగుతూ 300 ఎపిసోడ్లకి అయితే అడుగు పెట్టేశాం. నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 400కి అంటే 4వ సెంచరీకి అందరికీ స్వాగతం. మీ అందరికీ మరోసారి థ్యాంక్స్ అయితే చెప్పాలి ఈరోజు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 500కి అంటే 5వ సెంచరీకి అందరికీ స్వాగతం. సో చూస్తుండగానే ఎప్పుడు మొదలు పెట్టానో తెలియదు టెక్ న్యూస్ 500 ఎపిసోడ్లోకి అయితే వచ్చేసాను. దీని అందరికీ మీరే కారణం అని చెప్పాలి. సో డైలీ టెక్ న్యూస్ చేసినా చేయకపోయినాం, టెక్ న్యూస్ మాత్రం చదవడం మాత్రం మానట్లేదు అనమాట. సో అంత అడిక్ట్ అయిపోయాను నేను కూడా. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 600కి అందరికీ స్వాగతం. చూస్తుండగానే మనం 600 టెక్ న్యూస్ ఎపిసోడ్స్ని అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 700కి అప్పుడే మనం 700 వరకు అయితే వెళ్ళిపోయాం. నెంబర్లు బాగానే పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. ఏం చేస్తాం, దేనికైనా టైం రావాలి కదా. ఆ టైం వచ్చేసరికి నీ టైం అయిపోద్దేమో. భయ్యా, నువ్వు ప్రతిదానికి కౌంటర్లు వేసేమాక. కానీ కంపెనీలు ట్రోల్ చేస్తున్నావు, ఎవరైనా నిన్ను ట్రోల్ చేస్తే అందుకే కదా వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఈ రోజు నా మీద నేనే ట్రోల్ అయితే చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 800కి అందరికీ స్వాగతం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ రోజు డేట్ 10, అలాగే మంత్ కూడా 10, అలాగే ఇయర్ చూస్తే 2020 అనమాట. అంటే 2 10లు 2 20లు వచ్చినాయి. సేమ్ టైం మన ఛానల్లో టెక్ న్యూస్ కూడా 800 ఎపిసోడ్ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 900కి అందరికీ స్వాగతం. సో ఈరోజు అసలు విషయం అయితే ఇది కాదు. వీళ్ళు ధరలు పెంచేశారు, అదే పాత డిజైన్ తీసుకొచ్చి మొహాల మీద కొడుతున్నారు. దీనివల్లే వీళ్ళ బిజినెస్ సగం పోయింది. ఇది కొనాలంటే మీరు 4 కిడ్నీలు ఉంటుంది. అదంటే నా దగ్గర ఆల్రెడీ పాత ఐఫోన్ ఉంది, దీనికి దానికి పెద్ద తేడా ఏమీ కనబడట్లేదు. మాది ఫోనుల్లో కొత్త మార్పు ఏమీ ఉండదు. పాత మోడల్ని మళ్ళీ మళ్ళీ తీస్తుంది, కానీ ధర ఎక్కువ పెడుతుంది, అయినా జనాలు కొంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బొద్దోని, మీరు చూస్తున్నారు బొద్దోది ఛానల్. నాన్నగారు ఉన్నారా? అయ్యో, ఏమైందండి రావు గారు అంత కంగారు పడుతున్నారు? బాబాయ్, చాలా అర్జెంట్ అండి బాబు. అంత అర్జెంట్ అయితే మా బాత్రూమ్ వాడుకోండి. అది కాదండి, అది కాకపోతే ఇక్కడ దాకింది బాబు, ఏ చెట్టు చాటున చేసేదానికి. ఇది బాత్రూమ్ మ్యాటర్ కాదండి బాబు. ఇది ఇక్కడ ఏం చేస్తున్నావు? అయినా నీ మొహం ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు చూడు, గుర్తుపట్టావా? తోలు రాజా, తోలు రాజా అంటారు. తోలు రాజా ఏం చేసుకుంటావు? తోలు చేస్తారు, ఎవరినైనా తోలు తీసేస్తారు. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ ఫ్యాన్సీ నెంబర్కి అందరికీ స్వాగతం. మొత్తానికి 999 ఎపిసోడ్కి అయితే మనం వచ్చేసాం అనమాట. రేపైతే 1000 ఎపిసోడ్ అయితే జరగబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1000కి అందరికీ స్వాగతం. సో 1000 మాట అంటుంటేనే కొంచెం వినసొంపుగా ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ 1000 ఎపిసోడ్ని దాటేద్దాం అని చెప్పేసి అనుకుంటుంటే ఏదో ఒక ఆటంకాలు సో వస్తూనే ఉన్నాయన్నమాట. ఎప్పుడో 2 నెలలు అవుతుందంట, 2 నెలల క్రితమే అయిపోవాలనుకుంటాం మనది 1000 ఎపిసోడ్. కాకపోతే అవ్వకుండా అలాగే మొత్తానికి ఈ రోజుగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీనికి ముఖ్యంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేస్తాను అనమాట. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 1000 ఎపిసోడ్ వరకు వచ్చేవాడే కాదు. ఎందుకంటే చాలా టెక్ ఛానల్స్ వాళ్ళు టెక్ న్యూస్ స్టార్ట్ చేసి కూడా వదిలేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఎందుకంటే అది ఎంత కష్టమో టెక్ న్యూస్ చేయడం మాకు తెలుసు. అదొక కష్టం అయితే అలాగే మీ ఆదరణ కూడా ఉండాలి. సో పడ్డ కష్టానికి ఆదరణ కూడా లభించకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. సో అందుకే చాలామంది చేసి మొదలెట్టి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన టెక్ కమ్యూనిటీలో కనుక అంటే తెలుగు కమ్యూనిటీలో కనుక చూస్తే చాలా తక్కువ మంది, రేర్ అనమాట టెక్ న్యూస్ చేసేవాళ్ళు. అందులో నేను ఒకటి నవ్వడం, అది కూడా 1000 ఎపిసోడ్స్ దాటేయడం మీ దయ వల్ల.
సో ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అయితే ఉందను. సో ఈ 1000 ఎపిసోడే కాదు, ఇలాగే మీ ఆదరణ ఉంటే ఇలాగే మనకి తెలియకుండానే ఆదమరుపుతోనే ఎన్నో ఎపిసోడ్లు అయితే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక తర్వాత నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది సాయి కృష్ణకి అనమాట. సో నిన్న సడన్గా సాయి కృష్ణ వచ్చేసాడు. అసలు వస్తాడు అనుకోలేదు నేను. గుంటూరు తను ఉండేది, అక్కడ నుంచి సడన్గా అయితే వచ్చి సో నాకు ఒక గిఫ్ట్ అనుకోవచ్చు, అంటే ఒక ఫోటోని అయితే ఇచ్చాడు గిఫ్ట్గా. నాకు సాయి కృష్ణ దగ్గర నచ్చేది ఇదే. సో ఎవరైనా నచ్చారనుకో అతనికి, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఎక్కడ పిలిచినా సరే సో ఇలాగే వచ్చేస్తుంటాడు. వచ్చేసి వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు, లేదా అతని తరపు నుంచి ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు. సో ఆ విషయంలో నాకు సాయి బాగా నచ్చుతూ ఉంటాడు. సో ఇంకా తర్వాత మళ్ళీ థ్యాంక్స్ చెప్పాల్సింది వాసుకు అనమాట. గడ్డం వాసు టెక్ బ్లాగ్స్ తెలిసే ఉంటుందిగా మీకు. సో తను కూడా మనకి ఈ మెమెంటోనైతే ఒకటి పంపించాడు అనమాట. ఇది కూడా సాయియే తీసుకొచ్చాడు. సో మనోడికి నామోషి కూడా ఉండదు, అంటే పలానా వాళ్ళు ఇచ్చారు నేను తీసుకెళ్ళి ఇవ్వడం ఏంటి, మోసుకెళ్ళి ఎలాంటి నామోషి కూడా సాయికి ఉండదు. అది కూడా నాకు బాగా నచ్చుతూ ఉంటుంది సాయి దగ్గర. సో వాసు బ్రో థ్యాంక్స్. ఇంకా అలాగే హఫీజ్ బ్రోక్ కూడా థ్యాంక్స్. సో తను కూడా నాకు విషెస్ అయితే తెలియజేశాడు. అలాగే రఫీ, సో తన టెక్నిక్స్లో కూడా చెప్పి విషెస్ అయితే తెలియజేశాడు. ఇంకా అలాగే చాలా మంది చెప్పుంటారు, బట్ సో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా పేరు మీద చెప్పలేను కాబట్టి ఎవరైతే నాకు విషెస్ పంపించారో సో అందరికీ నా ధన్యవాదాలు. తర్వాత ఈరోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వీడియో ఎండింగ్లో అయితే మీరు చూడగలరు. ఇక ఈరోజు టెక్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A21 సింపుల్ అనే పేరు మీద ఒక మొబైల్ అయితే ఈరోజు జపాన్లో లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ మేబీ మన ఇండియాలోకి అయితే తీసుకురాబోవచ్చు. ఇందులో ఎక్సినోస్ 8884B ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఎలాగో ప్రాసెసర్ షార్టేజ్ ఉంది, చిప్ షేడ్ షార్టేజ్. సో వీళ్ళ దగ్గర ఉన్న ఏదో ప్రాసెసర్ తీసి కొట్టేసి ఈ మొబైల్ అయితే లాంచ్ చేసినట్టున్నారు. సో సింపుల్గా లాంచ్ చేస్తే ఏముంటుందని చెప్పేసి దీనికి IP రేటింగ్ కూడా ఇచ్చారనమాట. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక అలాగే బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంటుంది. అలాగే HD+ డిస్ప్లే అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అందులోనూ మనకి యావరేజ్ స్పెసిఫికేషన్స్తో అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ మాత్రం వీళ్ళు అక్కడ 14,700 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా అయితే వస్తుంది. సో అందుకే చెప్తున్నాను ఈ మొబైల్ మన ఇండియాకి అయితే రాకపోవచ్చు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 3 అలాగే Z Flip 3 ఈ రెండు మొబైల్స్ని ఈ రోజు నుంచి సేల్కి అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే 40 కంట్రీలో 130 మార్కెట్లో వీటిని అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు. వీటి ప్రీ బుకింగ్స్ అయితే ఆల్రెడీ మన ఇండియాలో అయితే జరిగినాయి, ఇప్పుడు సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూట్యూబ్ iOS యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చిందనమాట. ఈ పిక్చర్ ఇన్ పిక్చర్ అనే ఫీచర్ దేనికి ఉపయోగపడుతుందంటే మీరు యూట్యూబ్ చూస్తూ ఇంకో అప్లికేషన్ ఏమైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లో మీరు ఆ స్క్రీన్ని ఒక పక్కకి తీసుకెళ్ళిపోయి మీరు మామూలుగా అప్లికేషన్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అయితే ఈ ఫీచర్ మీరు డైరెక్ట్గా వాడడానికి అయితే లేదు. ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ www.youtube.com అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఒకసారి సైన్ అప్ అయ్యి ఆ తర్వాత అక్కడ ఒక వీడియో ప్లే చేసి అక్కడ నుంచి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత యాప్ ద్వారా కూడా ఈ ఫీచర్ని అయితే పొందొచ్చు అని తెలుస్తుంది. కాకపోతే నేను ట్రై చేశాను నా దగ్గర ఉన్న మొబైల్లో, బట్ వచ్చేసరికి నాకైతే ఆ ఫీచర్ కనబడలేదు. అయితే ఈ మంత్ ఎండింగ్ నాటికే ఈ సర్వీస్ అనేది అందరికీ అవైలబుల్లోకి వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ iPhone 12 అలాగే 12 Pro ఈ రెండు మొబైల్స్లోనూ ఇయర్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయో అంటే చెవి దగ్గర ఉండే స్పీకర్స్ ఇవైతే ఇష్యూస్ ఉన్నట్టుగా కొంతమంది యూజర్స్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు యాపిల్ అయితే దానికి రెస్పాండ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీనికోసం వీళ్ళొసరికి ఇయర్ స్పీకర్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ని అయితే అనౌన్స్ చేశారు. సో ఎవరికైతే ఆ ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దగ్గరలో యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కానీ లేకపోతే యాపిల్ స్టోర్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళి వీటిని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. ఓన్లీ iPhone 12 అండ్ 12 Pro మాత్రమే. iPhone 12 mini కానీ లేకపోతే 12 Pro Max కానీ ఈ రెండింటికైతే ఇది వర్తించదు. ఇక అలాగే యాపిల్ ఎయిర్ ట్యాగ్ దీనికి వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ని అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేసింది అనమాట. ఇంతకుముందే ఈ ఎయిర్ ట్యాగ్కి ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. సో అది కాకుండా ఇప్పుడు సరికి ఫిర్మ్వేర్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. దీని ద్వారా వీళ్ళు కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా యాపిల్ ఎయిర్ ట్యాగ్ వాడుతుంటే అంటే ఈ ట్యాగ్స్ వాడే కల్చర్ అయితే ఇంకా రాలేదు. సామ్సంగ్ కూడా ట్యాగ్స్ తీసుకొచ్చింది, కాకపోతే అది అలా పక్కన పడేసి ఉంచుకోవడానికి తప్పితే పెద్దగా అయితే యూజ్ లేదు. కాకపోతే మీరు ఎవరైనా వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ Duo 2 వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనకి Geekbenchలో అయితే స్పాట్ అయిందనమాట. వీళ్ళు సర్ఫేస్ Duo అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక మొబైల్ని అయితే తెచ్చారు. ఇది డ్యూయల్ స్క్రీన్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఎలాగ ఫోల్డబుల్ మొబైల్ మేము తీసుకురాలేకపోతున్నాం కాబట్టి వెనకబడిపోతామేమో, సో దానిలాగా ఉండే డ్యూయల్ స్క్రీన్ మొబైల్స్ తీసుకొస్తే సరిపోద్దని చెప్పేసి మైక్రోసాఫ్ట్ భావించి తీసుకొచ్చిన మొబైల్. ఇందులో మనకి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అందుట్లో 2 అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ తీసుకొచ్చింది కూడా మన ఇండియాకి అయితే ఏం రాలేదు, అంటే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ Duo మన ఇండియాకి అయితే ఏం రాలేదు. ఇప్పుడు 2 తీసుకొస్తున్నారు. ఇదేమైనా మన ఇండియాకి ఏం రిలీజ్ చేస్తారని చూడాలి. ఇందులో సార్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే
యూజ్ చేయబోతున్నాడు. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నెట్ఫ్లిక్స్లో వీళ్ళు యాప్లోనే వీళ్ళు గేమ్ సర్వీస్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి ఇంతకుముందు వీళ్ళు అనౌన్స్ చేశారు. మనం జనవరిలో ఏమో మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి, ఇది రాబోతుందని చెప్పి. వీళ్ళు 2019లోనే ఈ కొత్త ఫీచర్ని అయితే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళు ఓన్లీ పోలాండ్లో నెట్ఫ్లిక్స్ యూజర్స్కి 2 గేమ్స్ ఆడుకునే సర్వీస్ని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. సో రానున్న రోజుల్లో గ్లోబల్గా మనకి వీళ్ళు ఇంకా గేమ్స్ పెంచినప్పుడు అన్ని గ్లోబల్గా కూడా మనకి ఈ ఫీచర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్ న్యూస్ చూస్తే ఏంటి, అప్పుడే ఫైనల్ న్యూస్ అనుకుంటున్నారా? ఈరోజు సాటర్డే కాబట్టి ఎక్కువ టెక్ న్యూస్ అయితే ఏమీ లేవు. సో ఉన్న టెక్ న్యూస్ అయితే ఇలా చదివిస్తాను. ఇక ఫైనల్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ One UI 4.0 త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది, బీటా వర్షన్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ ప్రస్తుతానికి చూస్తే వీళ్ళు S21 అల్ట్రాలో ఈ బీటా వర్షన్ని Android 12తో అయితే రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినాయి. దీని ప్రకారం అతి త్వరలో మనం ఈ బీటా వర్షన్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Congratulations, very episode. సన్నీ గారు మంచి పనులు Super ada photo di bawah. కేక్ బాబు నువ్వు మా మొత్తం చిన్నగా చెప్పాలని చెప్పు మాత్రం భూమి తాగుతా నానితో సంపేసింది అలా ఉండదు. ఈ రోజు ఏం జరిగింది అమ్మయ్య, వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు వెళ్తే మనకి ఏ పని చెప్పరనమాట. చక్కగా మిగిలిపోయిన కేక్ అంతా మనమే తినేయొద్దు. ఎరా ఏంటి ఇప్పుడు వచ్చు అంతా అయిపోయాక నీకు విత్తెత్తు తెప్పుదా అని వచ్చాను. కంగారు లేదు, నువ్వు వెయ్యో ఎప్పుతో తేతావు అంతగా తెక్కునవుతూ ఒక్క తేతేవులే, ఏదో నువ్వే తేతున్నట్టు బిల్డప్పు. కాంగ్రెస్ చెప్తామని వచ్చావా? సరే చెప్పేసరికి వెళ్ళిపో. ఏంట్రా
ఏంట్రా? అంటే అది కేక్ ఏం లేదా తినటానికి? అందరు కేక్ తిన్నాడు కానీ నాకు కేక్ ఏం లేదా? అంటే కేక్ తిందామని వచ్చావా? లేక రాకపోదు. ఇందాడంతా రాలేదు కానీ ఇప్పుడు వచ్చి కేక్ అడుగుతున్నారు నువ్వు. కేక్ పెడతాను కానీ ఇంత వచ్చిన వాళ్ళు కేకులు తినేసి ఆ డ్రింకులు తాగేసి ఆ బాటిల్ ఆ ప్లేట్లు అక్కడక్కడ పడేసారు. అన్ని ఎత్తేసి డస్ట్బిన్ లో పడేసాయి. కేక్ పెట్టడానికి అన్ని పనులు చెప్తావా? ఎన్ని తేతేనే కానీ కేక్ తినకూడదా? లేకపోతే ఊపు కొంత కేక్ తినేయడానికి వచ్చావరా? ఇంత రాలేదు కానీ. సరే కేక్ కోసం ఏదైనా తీయొద్దు, తేతానుంది.